ప్రకారం రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆలయ అభివృద్ధి విస్తరణలో ఎలాంటి రాజకీయాలకు తావలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రుల సహకారంతో పనులు ముందుకు సాగుతున్నాయన్నారు. మొదటి దశలో 76 కోట్లతో ప్రధాన ఆలయ విస్తరణ అభివృద్ధి, 35 కోట్లతో అన్నప్రసాద వితరణశాల, 47 కోట్లతో ప్రధాన రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. భక్తులు విశ్వాసాలు నమ్మకాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి విస్తరణ చేస్తామని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ధర్మ విజయ యాత్రలో భాగంగా శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారికి వేములవాడ ఆలయంలో అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. విశేషంగా అనుగ్రహిస్తూ సకల శ్రేయస్సుల్ని ప్రసాదిస్తూ ఉన్నారు. సాక్షిగా ఉన్నటువంటి ఈ వేములవాడ ప్రాంగణంలో ఈ పాదం ద్వారా ఈ ప్రాంతం అంతా సమృద్ధి వర్షాలతోటి సస్యశ్యామలంగా ఉండి వాటి పండుగలతోటి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మీ ఆశీర్వాదాలు ఉండాలని సందర్భంగా ప్రార్థిస్తూ ఉన్నాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర అతిథిగా తెలంగాణ ప్రభుత్వం నుంచి అన్ని రకాల మీకు గౌరవంతో పాటు మీ ఆశీర్వచనాన్ని ఆకాంక్షిస్తామని సందర్భంగా భగవంతునికి సంబంధించి ఎప్పుడు కూడా ఈ ప్రాంతం శివుడి అభివృద్ధి జరగాలని ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా భక్తులంగా ఆది శ్రీనివాస్ గారు శాసనసభ్యుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి అధికారులందరి సహకారంతో ఒక ప్రణాళికతో మొదలైన రాజకీయాలు ఏమి లేవు. ఈ అభివృద్ధిలో మేమేదైనా మాట్లాడుతుంటే కొంత ఏదైనా ఇబ్బంది అనిపించినా మీ యొక్క మార్గదర్శకత్వం ద్వారా భక్తుడిగా మాజీ దర్శనాలను మనం అనేక సందర్భాల్లో వింటూనే ఉంటాం. ప్రత్యేకంగా శృంగేరి వెళ్ళి కూడా శారదాంబ వారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సుకొని శ్రీ 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 విధుశేఖర భారతి ఆశీస్సు కూడా అనేక సందర్భాల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది భక్తులు వారిని దర్శించుకొని వారి ఆశీస్సులు తీసుకొని వారు చూపెడుతున్నటువంటి సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి మార్గంలో అనేక మంది పయనిస్తూ శాంతియుత వాతావరణంలో లోక కళ్యాణం జరిగేలా కుటుంబాలన్నీ కూడా బాగుండే విధంగా సుభిక్షం ఉండే విధంగా ముందుకు పోతున్నారు. శృంగేరి పీఠాధిపతి జగద్గురుగా అనేక పీఠాలకు మార్గదర్శకులు ఉన్నటువంటి వారు వేములవాడ శ్రీ రాజేంద్ర స్వామి ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని పోతున్నామనేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన సంకల్పాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆలోచనను ఇక్కడే మన మధ్యలో ఉన్నటువంటి మంత్రులు రాజన్న భక్తుడిగా మాజీ దర్శనాలను మనం అనేక సందర్భాల్లో వింటూనే ఉంటాం. ప్రత్యేకంగా శృంగేరి వెళ్ళి కూడా శారదాంబ వారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సుకొని శ్రీ 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 విధుశేఖర భారతి ఆశీస్సు కూడా అనేక సందర్భాల్లో దేశ